పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ప్రచారంలో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా చాలామంది స్వతంత్ర అభ్యర్థుల ప్రచారాన్ని పూర్తి స్థాయిలో గమనిస్తున్నారు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. దీనికి సంబంధించి మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానానికి బాల్నగర్కు చెందినటువంటి సభావత్ విజయ శ్రీనివాస్ బరిలో ఉన్నారు. ప్రస్తుతం మనతో ఆమె ఉన్నారు. ఆమె అసలు ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రధాన కారణాలు ఏంటో ఆమెను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఓవరాల్గా పార్లమెంట్ ఎన్నికలు అంటేనే అతిపెద్ద ఎన్నికలు ఇవన్నీ కూడా. ప్రధాన పార్టీలతో పాటు మీరు పోటీలో ఉండడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు సభావత్ విజయ. నేను మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎలక్షన్స్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఎందుకు చేస్తున్నానంటే మా గిరిజనులకు ఎన్ని సమస్యలు ఉన్నా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు తాండాలలో ఊర్లలో వెళ్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు, వాళ్ళని జస్ట్ ఓట్ బ్యాంక్ అనే చూస్తున్నారు, కానీ వాళ్ళ సమస్యలపైన ఎవరు మాట్లాడట్లేదు. ఇప్పుడు పోయిన ఎలక్షన్స్ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అయితే అధికారంలో ఉన్నప్పుడు మా ఎస్టీ వాళ్ళకు మంత్రి పదవి ఇచ్చిర్రు, ఎమ్మెల్సీ ఇచ్చిర్రు, మాకు సరైన గౌరవం అయితే ఉండే, కానీ ఫ్రీడమ్ లేకపోయింది పబ్లిక్కి. పోలీస్ పవర్ ఎక్కువ ఉండే, అప్పుడు పోలీసులకే పవర్ ఎక్కువ ఇచ్చారు. కాబట్టి ప్రజలేమో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కోరుకుంది. అంటే ఒకవైపు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వీళ్ళంతా కూడా పెద్ద పార్టీలు అవి. అంటే ఓవరాల్గా ఎవరు వారికి మధ్యనే ఒక విజయం పట్ల ఇప్పటికీ కూడా ఒక ధీమాతో లేనటువంటి పరిస్థితి. అట్లాంటి సమయంలో మీరు మేజర్గా దీంట్లో అంటే ఓట్ల కోసమా, లేదంటే మీకు సంబంధించి మీ ఎస్టీ సామాజిక వర్గంలో చైతన్యం కోసం పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకోసం చేస్తున్నారు? మా కమ్యూనిటీలో చైతన్యం కోసమే పనిచేస్తున్నాను. ఇంకా పబ్లిక్ గురించి నేను వాళ్ళ సమస్యలపైన ఫైట్ చేస్తాను, వాళ్ళ గురించి నేను పట్టించుకుంటాను. అంటే ఇప్పుడు మేజర్గా మీరు మీ అంటే ఈ పార్లమెంటు సెగ్మెంట్కి సంబంధించి ఇప్పటికే చాలామంది మీ ఎస్టీ నాయకులతో కూడా కలిసి తిరుగుతున్నారు, కలిసి వాళ్ళకి చెప్తున్నారు ఈ విషయాన్ని. వాళ్ళు ఏమంటున్నారు అసలు? అంటే వాళ్ళు మీ వైపు మొగ్గు చూపుతున్నారా? చూపుతున్నారు. ఇప్పుడు పార్టీలోనే ఉన్నారు చాలామంది, వాళ్ళు ముందుకు రానికి భయపడుతున్నారు. వాళ్ళు ఏంటంటే మన కమ్యూనిటీలో కూడా ఒక అమ్మాయి బయటికి వచ్చి ఇంత చేస్తుందంటే గ్రేటే, మేము రాలేకపోయాము, మేము వస్తే మా మీద కేసులు అవుతాయి, మేము పార్టీలో ఉన్నామని చెప్పేసి మమ్మల్ని అందరూ కేసులు పెడతారు, ఫైట్స్ అవుతాయి మా మీద, ఇంకా మీరు చేయండి, మీరు బాగా చేస్తున్నారు అని చెప్తున్నారు. అంటే ఇంకో విషయం అంటే ప్రధానంగా ఎన్నికలంటేనే డబ్బులతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఇదంతా కూడా అంటే మీ స్థాయిలో ఉన్నటువంటి వారికి పెద్ద ప్రాబ్లంగా కూడా మారే అవకాశాలు ఉంటాయి. అంటే దీన్ని ఎట్లా లీడ్ చేయబోతున్నారు? ఆర్థికపరమైనటువంటి వనరులను మీకు అనుకూలంగా ఎట్లా మార్చుకోబోతున్నారు? ఇప్పుడు నాకైతే ఏ పార్టీ నుంచి టికెట్ అయితే ఇవ్వలేదు. టికెట్ వస్తే పార్టీ ఫండ్స్ వస్తాయి. ఇప్పుడు నేను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒకరు ముందుకు పోతేనే కదా అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు అందుకనే నేను సొంత నా ఆస్తులు అమ్ముకొని నేను బయటికి వచ్చిన, పూర్ పీపుల్స్ కోసమే నేను బయటికి వచ్చిన. వాళ్ళు కూడా నన్ను గుర్తించాలి, అందరూ ఓట్లేసి నన్ను గెలిపించాలని అనుకుంటున్నాను నేనైతే. అంటే ఒక మహిళగా ప్రధానంగా మీరు ముందుకు పోతున్నారు. అంటే మహిళలకు ప్రత్యేకమైనటువంటి స్థానాలు కూడా చాలా చోట్ల చాలా గవర్నమెంట్లో కూడా కల్పించాయి. ఈ క్రమంలో మీ దాంట్లో అంటే మహిళగా మీరు ముందుకు వచ్చినందుకు ఒక లంబాడి వర్గాలకు చెందినటువంటి వాళ్ళు, ఎస్టీ వర్గానికి సంబంధించిన వాళ్ళు ఏం చెప్తున్నారు? అంటే మీ ధైర్యానికి వారు ఏం చెప్తున్నారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఫస్ట్ ఓటేశారు. చేతి గుర్తు అంటేనే సోనియమ్మకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. మా కమ్యూనిటీలో ఆడవాళ్ళు చేతి గుర్తుకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు చేతి గుర్తుకు ఓటేశారు, గెలిపించుకున్నారు. మన కమ్యూనిటీలో కూడా ఒక పెద్ద మనిషి ఉండాలి, మేము నీకే ఓట్లేసి గెలిపించుకుంటామని చెప్తున్నారు. అంటే ఒకవైపు బీజేపీ కూడా బలంగా ముందరుకోతుంది, బీజేపీ గెలుస్తామని చెప్తుంది కదా. వాళ్ళకు బీజేపీ నుంచి అంటే ఎస్టీ సామాజిక వర్గానికి ఏం లాభం చేకూరలేదని అనుకుంటున్నారా? వాళ్ళు ఏం చేస్తారు? ఏమి చేయలేదు. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఓటర్లను ఓటర్లాగానే చూస్తారు, కానీ సమస్యలు తెలుసుకుంటారా? వాళ్ళ కార్యకర్తలు మాత్రమే వెళ్తారు, డోర్ల పైన స్టిక్కర్స్ వేస్తారు, 500 1000 రూపాయలు ఇస్తారు, ఓటు వేయించుకుంటారు, వాళ్ళని గెలిపిస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు, అంతే. మెయిన్గా మీరు ప్రచారంలో తిరుగుతున్నారు కదా, అంటే ఏ సమస్యల గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళకు ఎట్లాంటి విషయాల గురించి చెప్తున్నారు? అంటే ఈ పార్లమెంట్ ఎన్నికలు దేనికి ప్రాధాన్యత ఉంటాయి, ఎట్లా చెప్తున్నారు? వాళ్ళు ఏమంటున్నారు మీ దగ్గర? నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని అన్ని ఉద్దర సలహాలు అయితే ఇవ్వట్లేదు. వాళ్ళ సమస్యలు ఏంటో నేను తెలుసుకుంటున్నాను. మీకేం కావాలి? మీరు సరైన వ్యక్తిని మీరు ఎన్నుకోవాలి. మీ ఓటు చాలా ఇంపార్టెంట్, ఒక్కొక్క ఓటు చాలా ఇంపార్టెంట్. మీకు మీ ఊరికి ఏం సమస్యలు ఉన్నాయి, మీ సైడ్ మాట్లాడే నాయకుడు ఎవరు ఉంటారో వాళ్ళనే ఎన్నుకోవాలి. నేనైతే మీ సమస్యలు ఏ సమస్యలు ఉన్నా నేను స్పందిస్తాను, మీ వెంట ఉంటాను, నన్ను ఓటేయండి అని అడుగుతున్నాను నేను.
అంటే ఓవరాల్గా మీ మీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి పెద్ద ఎత్తున ఓటర్లు అంతా కూడా ఉన్నారు కదా, అంటే ఎంతమందిని, అంటే ఎన్ని ఓట్లు మీరు గ్యాదర్ చేసే అవకాశాలు ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు? మా కమ్యూనిటీలో ఒక 2 lakhs పైననే ఓట్లు ఉంటాయి. మా ఓట్లు మేము వేసుకుంటేనే నేను గెలుస్తాను. నేను అనేది ఒక్కటే, ఇంట్లో ఒక్కొక్క ఇంట్లో 10 నుంచి 10 ఓట్ల పైననే ఉంటాయి. నాకు మినిమం 5 ఓట్లనే వేయండి. మన కమ్యూనిటీ బలం ఏంటో మనం చూపించుకోవాలి ఈ ఓట్లో. ఇంకా మా క్యాస్ట్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ముందుకు ఇంకా ఫర్దర్గా వస్తారో రారో నాకైతే తెలియదు. నేనైతే ధైర్యం చేసి ముందుకు వచ్చిన నన్ను మీరు గుర్తించాలని చెప్తున్నా నేనైతే. ఒకవేళ అట్లాంటి పరిస్థితి వచ్చి సరే ఎన్నికలు పక్కన పెడితే మీ ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మీకు అనుకున్న రీతిలో స్పందన వస్తే భవిష్యత్తులో మీ ప్లాన్ ఎట్లా ఉండబోతుంది? నేనైతే పూర్ పీపుల్స్కే వాళ్ళ కోసమే వర్క్ చేస్తాను. నేను వాళ్ళు ఏం చెప్పినా వింటాను. మా ఊరికి అది లేదు ఇది లేదు అని వస్తే నేను గేట్ బయట అయితే కూర్చోబెట్టాను. నేను ఇప్పటికీ మా ఇంట్లో మేము ఒక ఫ్యామిలీని వర్కర్స్ని పెట్టుకుందామని బయట రూమ్ అరేంజ్ చేసినాము. కానీ నేనేంటంటే మా ఇంటికి రోజు 10 మంది వస్తూ ఉంటారు ఏదో ఒక హెల్ప్ కోసం. మా సార్ వాళ్ళకందరికీ హెల్ప్ చేస్తుంటారు. అరే వచ్చిన వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, వాటర్ ఉండాలి కదా అని చెప్పేసి నేను వర్కర్స్ని బయటికి తీసేసి నా రూమ్లో నేను వాళ్ళకి ఏమేమి ఫుడ్ అరేంజ్ చేస్తానో మొత్తం ఆ రూమ్లోనే అరేంజ్ చేస్తాను అనమాట. ఆడపిల్లల సమస్యలని, ల్యాండ్ ప్రాబ్లమ్స్ అని, దానికి దీనికి అని చెప్పేసి చాలామంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తూనే ఉంటారు మా ఇంటికి. వచ్చిన వాళ్ళందరినీ మేము ఇంట్లో కూర్చోబెట్టే మాట్లాడతాం, కానీ మేము ఉన్నోళ్ళం వీళ్ళు లేని వాళ్ళని మేము అస్సలు చూడము. మా కమ్యూనిటీలో అయితే అలాంటి ఫీలింగ్స్ ఎవరికి ఉండదు. అంటే ఎన్నికల వరకే ఉండబోతుందా? ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇదే రకంగా గ్రామంలో తిరగడం, మీ ఎస్టీ సామాజిక వర్గాలతో మాట్లాడడం, వాళ్ళ సమస్యలను తెలుసుకొని సాల్వ్ చేసే దిశగా అడుగులు ఉండబోతాయా? నేను ఎప్పుడు ఇలాగే ఉంటాను. నేను అసలు మా కమ్యూనిటీనే కాదు, ఇంకా వేరే క్యాస్ట్ పూర్ పీపుల్స్ని అయితే నేను ప్రామిస్ చేస్తున్నాను. నేను వాళ్ళకి నాతో ఏదైనా అవసరం వచ్చిందంటే నేను వాళ్ళ ముందు ఉంటాను. ఓవరాల్గా ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ పూర్తి స్థాయిలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఓట్లుగా చూడడానికి తప్ప వారిని ఎప్పుడు కూడా వారి సమస్యలు అడిగి తెలుసుకోలేదని, ఈరోజు నిర్భయంగా బయటికి వచ్చి ప్రజలకు సేవ చేయడానికి అవకాశం కల్పించాలని చెప్పి పూర్తి స్థాయిలో ప్రజల దగ్గరికి వెళ్తున్నాను. పార్లమెంట్ ఎన్నికల కోసం తను బరిలోకి రాలేదు. పూర్తి స్థాయిలో ఇవి అయిపోయిన తర్వాత కూడా ఎక్కడైనా సరే పేద ప్రజలు ఉంటే వారికి అండగా ఉండడానికి పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తానని చెప్పి కూడా సభావత్ విజయ శ్రీనివాస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ నగేష్తో శంకర్ గౌడ్, బిగ్ టీవీ, మహబూబ్ నగర్ నుండి. For more videos like this, subscribe Big TV channel.